ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సువార్త అనగా ఏమిటి అనేది ఒక మర్మము. గాస్పుల్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. సాధారణమైన సామాన్యమైన విషయము కాదు. సువార్త అనేది ఒక మర్మము. కొలస్సీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు ఆ వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచెయ్యవలెనని మా కొరకు ప్రార్థించుడి. పౌలు గారు ఇప్పుడు ఎక్కడున్నాడట? బంధకములలో ఉన్నాడు. ఆ బంధకాల్లో ఎందుకున్నాడట? క్రీస్తు మర్మము కారణంగా ఉన్నాడట. ఈయన ఏం చెబుతున్నాడు? సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి ప్రకటిస్తున్నాడు. అది లోకానికి నచ్చలేదు. ఆయన పట్టుకొని జైల్లో వేశారు. ఎందుకు జైల్లో వేశారు? క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. ఆ సువార్తను ప్రకటిస్తూ ఏమంటున్నాడంటే, నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ, అయ్యో అన్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కానన్నాడు. సువార్త అనేది దేవుని శక్తి అన్నాడు. ఆయన చెప్పేది సువార్త. ఏం సువార్త అంటే అది క్రీస్తును గూర్చిన వార్త. ఆ క్రీస్తును గూర్చిన వార్త ఒక మర్మము, ఒక గొప్ప మర్మము. అంత సామాన్యమైన విషయం కాదు. మనం అనుకుంటాము సువార్త అంటే ఏమిటి అంటే మన వర్షన్ ఒక యాంగిల్లో, ఒక డైమెన్షన్లో మన వర్షన్ ఏంటంటే, మనిషి జన్మతః పాపి, స్వభావరీత్యా పాపి. ఎందుకు? ఆదాము హవ్వల పాపము రక్తము ద్వారా వీళ్ళలోనికి ప్రవహించింది కనుక వీళ్ళు జన్మరీత్యా స్వభావరీత్యా పాపులు, తర్వాత కర్మ పాపులు కూడా. క్రియారూపకంగా కూడా పాపాన్ని చేస్తున్నారు. దే ఆర్ సిన్నర్స్ బై బర్త్, బై నేచర్, బై చాయిస్, బై దేర్ డీడ్స్. గనక పర్యవసానంగా ఎక్కడికి వెళుతున్నారంటే నరకాగ్నిగుండంలోకి వెళుతున్నారు. ఆ నరకము నుండి తప్పించుకోవడానికి మార్గాలు అనేకము లేవు. చాలామంది చాలా మతాలు కల్పించుకున్నారు. ఇవన్నీ ఎందుకు? ఈ మతం అవలంబిస్తే ఈ పూజా విధానం, ఈ సాధన, ఈ క్రతువు ఇవన్నీ జరిపిస్తే మేము నరకాన్ని తప్పించుకోవచ్చు, మోక్షానికి వెళ్ళొచ్చు అనే ఆశతో కల్పించబడినటువంటి మార్గములే మతాలు. కానీ బైబిల్ కాన్సెప్ట్ ఏమిటంటే, భూమి మీద ఎన్ని మతాలున్నా, ఎన్ని రకాల సాధనలున్నా, నీతి బోధలున్నా, ఎన్ని రకాల మత విశ్వాసాలున్నా, పూజా విధానములున్నా, ఏది నిన్ను రక్షణలోకి నడిపించదు. ఏది కూడా నీకు నరకము నుండి విడుదల ఇవ్వదు. ఏది కూడా నీకు రక్షణ ఇవ్వదు. ఎంత చిత్తశుద్ధితోనైనా నీవు సాధన చెయ్యి,
ఎంతగానైనా నీవు విశ్వాసముతో ఆ మార్గాన్ని వెంబడించు. మానవులు కల్పించిన మతము, దేవతలు ఏవీ నిన్ను రక్షించజాలవు అనేది బైబిల్లో ఉన్న కాన్సెప్ట్. మానవ జాతిలో సభ్యురాలు అయినటువంటి వ్యక్తులు ఎవరైనా నరకం తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఆ దేవుడే నరావతారి అయి సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు మరణించి లేచి నేను చెల్లించాల్సిన జరిమానా ఆయన చెల్లించాడని పరిపూర్ణంగా విశ్వసించి యేసయ్యా నా పాపాలు క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. తర్వాత బాప్తిస్మం పొందడం ద్వారా మన విధేయత నిరూపించుకోవాలి. అప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వాని పాపములు క్షమించబడతాయి. శిలువ రక్తాన్ని నమ్మి బాప్తిస్మ జలాల్లో లోబడిన వాళ్ళు రక్షణ పొందుతారు. రక్షణ అంటే ఇది, సువార్త అంటే ఇది. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త అంటే ఏమిటి? మంచి వార్త, బాబు నువ్వు నరకంలో పడడానికి అవసరం లేదు, నువ్వు తప్పించుకోవచ్చు. యు నీడ్ నాట్ గో టు హెల్, యూ కెన్ ఎస్కేప్ హెల్ ఫైర్. ₹1 ఖర్చు కాకుండా కేవలం నమ్ముకో, హృదయంలో నమ్ము, సత్యాన్ని నమ్ము, సత్యదేవుని యొక్క నిజమైన అవతారాన్ని నమ్ము, ఆయన చేసిన యజ్ఞాన్ని గూర్చిన సత్యాన్ని నమ్ము, హృదయంలో నమ్ము, నోటితో ప్రార్థన చేయి. ₹1 ఖర్చు కాదు, కష్టమైన సాధనేమీ లేదు. నువ్వేమి 1000 సంవత్సరాలు బ్రతుకంతా తపస్సులు చేయనక్కర్లే. కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఏమి లేవు. నా కాడి సులువు అన్నాడు యేసయ్య. వెరీ ఈజీ. ఇది మంచి వార్త. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాని రక్షణ ఇంత ఈజీగా వచ్చేస్తుంది. బ్రతుకంతా సాధన చేసిన రాని రక్షణ ఒక 5 నిమిషాల్లో నీ సొంతం అయిపోతుంది. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమను గూర్చిన వార్త. ఎంతో మంచి వార్త. ఇంతకంటే మంచి వార్త ఇంకేమీ లేదు. నీకు లాటరీలో నీకు 10 లక్షలు వచ్చినాయి, 10 కోట్లు వచ్చినాయి అని చెప్పే వార్త శుభవార్త కాదు. ఈ రోజుల్లో మనకు మొబైల్లో అటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మన ఇంటర్నెట్లో విన్నా, ఒక ఆయన ఒక అమ్మాయికి ఫోన్ చేసి చెప్తున్నాడు, మేడం మీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయిందని. చాలా ఫన్నీ. మేడం మీరు ఎవరు అంటాను. ఆమె పాపం చదువుకోగా కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, వేశ్యలకు కరువు వచ్చిందా? వాళ్ళకు కరువు ఉండదే అంటుంది. వేశ్యలకు కరువు కాదు మేడం, కరూర్ వైశ్య బ్యాంక్. ఓహో, ఏదొక బ్యాంకా అంటే వాళ్ళకి ఓ బ్యాంక్ ఉందా అంటుంది. ఆఖరికి ఏంటంటే మేము మీకు 10 లక్షలు వేస్తాము, మీరు ముందు 1 లక్ష మాకు డిపాజిట్ చేయడా. దొంగ వ్యవహారం. ఆ 1 లక్ష కనుక వేస్తే ఆడు అట్టే పోతాడు, మళ్ళీ ఆ ఫోన్ కూడా ఎత్తాడు. అట్లాంటి శుభవార్తలు నాకు కూడా చాలా వస్తుంటాయి. కంగ్రాచ్యులేషన్స్, యువర్ నేమ్ వాజ్ సెలెక్టెడ్. లండన్ నుంచి నాకు 10 మిలియన్ పౌండ్స్ నాకు శాంక్షన్. డోర్ మూసుకొని పెట్టాయని చెప్పాను. ఆడికి పిచ్చా, నాకు ఎందుకు ఇస్తారా 10 మిలియన్ పౌండ్స్, పెట్టాయి అని కసురుతూ ఉంటాను. రకరకాల మంచి మంచి వార్తలు వస్తుంటాయి. అందులో అంతా ఫేక్ ఎక్కువ, అబద్ధాలు ఎక్కువ. కొన్ని నిజంగా మంచి వార్తలు కూడా కొన్ని ఉంటాయి. కానీ అన్నిటికంటే మంచి వార్త ఏమిటంటే, అసలు సిసలైన మంచి వార్త ఈ డబ్బులు రావడము, నీ ఆస్తిపాస్తులు పెరగడము, నీకు పదవులు రావడము,
ఇవి కాదు మంచి వార్తలు, ఇవన్నీ తాత్కాలికమైనవి. శాశ్వతంగా నీవు ఆనందించగలిగిన, యుగయుగాల ఆనందాన్ని నీకు ఇవ్వగలిగిన నిజమైన, సత్యమైన, యథార్థమైన, వాస్తవమైన మంచి వార్త. నీవు నరకాగ్ని గుండము తప్పించుకోవడానికి ఒక పైసా కూడా ఖర్చు కాని రక్షణ మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈస్